నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఏంటి హంగామా అంటే నా ఆడాల మజాకా 100 ఎపిసోడ్లు. ఏంటన్నా ఈ హంగామా ఏంటి నాకోసమన్నా? థ్యాంక్ యూ సో మచ్. 100 ఎపిసోడ్స్ అయినందుకు ఇది టు ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంట్లో బిస్కెట్ వేసుకుంది నీకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సాధారణ ఆడపిల్లలాగా పుట్టి అసాధారణ అమ్మాయిలాగా పెరిగి సాధించగలుగుతాము అనే నమ్మకానికి అమ్మ లాంటిది ప్రతి మహిళ. నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఈ బంధం, ఆమె అనే బంధం మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. 100 వందనాల వందనం ఆ మహిళకి. ఈ రోజు 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది ఆడాళ్ళ మజాకా. అండ్ 2 రాష్ట్రాల మహిళలకు ఆడవాళ్లకు అంకితం ఈ ఆడాళ్ళ మజాకా ఈ షో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు ఇంత ఘనంగా జరుపుకోనండి. కానీ ఆడాళ్ళ మజాకా 100 ఎపిసోడ్లు అంటే సోలో షో. నేను ఒక్కడిని యాంకర్ చేసే షో 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుందంటే ఆ కిక్కే వేరప్ప. నిజంగా ప్రతి మహిళకి ఆదర్శం వీళ్ళు. సెలబ్రిటీస్, రియల్ లైఫ్ సెలబ్రిటీస్, మన టీవీ ఫేమస్ యాంకర్స్ 4 వచ్చారు. ఫస్ట్ టీమ్ వచ్చేస్తున్నారు గట్టిగా చెప్పలతో, వింధ్య అండ్ ప్రియాంక. రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఇక్కడ వింధ్య అండ్ ప్రియాంక ఒకవైపు అయితే ఇప్పుడు వచ్చే డాటర్ అండ్ మదర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టీం మీరు కాదు, డాటర్. అదే అర్థమైంది, డాటర్ అండ్ మదర్. వాళ్ళని చూస్తే నువ్వే డాటర్ మదర్ అంటావు. లెట్స్ వెల్కమ్ మేఘనా అండ్ ప్రియాంక. చిన్న మాట జారి ఎంత తీసినావే, రాకాసి రాకుమారి కోపం పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, ముందు తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పట్టకుందనే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి కొందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. మదర్ డాటర్ తలుచుకుంటే మేము కూడా సెలబ్రిటీస్ అవ్వచ్చు. మదర్ అంటే రవి ఉద్దేశం నువ్వు మమ్మీ నేను డాటర్ అని చెప్తున్నాడు. ఫస్ట్ రవి పని చూద్దాం. అసలు మదర్ ఏంటి డాటర్ ఏంటి నాకు అర్థం కాదు. నేను అన్నానా మదర్ అని? మమ్మల్ని అనలేదు, ఇంకెవరన్నా అంటే వింధ్యాన్ అంటున్నా. ఓకే వింధ్యానా? అరే వింధ్యాన్ అంటే లేదు. వింధ్య నేను మదర్ ఎందుకంట? ఇంత అందంగా ఉంది అమ్మమ్మ అంట. నా పక్కన నుంచి తాత వీడు రెడీ అయ్యి వచ్చాడు. అందరం కలిసి ఒకేసారి తాత అందాము ఒకసారి రవి. కానీ ఎంతమంది ఎంత తాత అన్నా నేను ప్రియాంకకి భావనే అవుతా. అంటే ఇప్పుడు మనం వరుస మారుద్దాము. నువ్వు నా చెల్లి, నేను అక్క. అదిగో బాగున్నాడు. క్రీమ్ బిస్కెట్ అంటే చాలా అందంగా ఉంటది. అందరికి తెలిసిందే కదా అందంగా ఉంటుంది. సో ప్రియాంక ఒక మంచి యాంకర్ గా మనకు తెలుసు. అండ్ మూవీస్ లో కూడా యూనో ఒక మంచి చెల్లమ్మగా మా అక్క చెప్తుంది. ఎస్, అంటే ఒక చెల్లమ్మగా ప్రతి ఒక్క అన్నయ్య తన మొబైల్ లో వాల్ పేపర్ గా ప్రియాంకని పెట్టుకుంటున్నారంటే అలానే ఈ అన్నయ్య కూడా ప్రియాంక పేపర్ నే పెట్టుకున్నాడు. నీ గురించి కాదమ్మా. సో ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇద్దరు టీం మెంబర్స్ ఇక్కడ, ఇద్దరు టీం మెంబర్స్ ఇక్కడ. 3 రౌండ్స్ ఉంటాయి.
ఆడాల మజాకాలో ఫస్ట్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ మీతో ఆడతాం, సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడతాం. ఓకే సో 2 గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం. ఓకే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. పరిచయం, జోక్ చెప్పొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, డాన్స్ చేయొచ్చు, పాట పాడొచ్చు, మీ ఇష్టం. జనాలను ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడ మీ గురించి పరిచయం చేసుకోవాలి. మేఘనాతో స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. రవి, డైలాగా, జోకా, ఏంది ఇది? నేను డైలాగ్ చెప్తున్నాను. రెడీ, యాక్షన్. రవి, యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. మీరు చాలా గేమ్ షోస్ లో హోస్ట్ గా చేశారే, అప్పుడు మీ యాక్టివ్నెస్ బాగా నచ్చింది. తర్వాత చాలా కామెడీ షోస్ లో అందరినీ నవ్వించారు కదా, అందులో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది. యాక్చువల్లీ ఖుషి సినిమా చూసి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వద్దులే చిన్నపిల్ల అన్నారు. పోనీ ఒక్కడు చూసి మహేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళైపోయింది అన్నారు కదా, అంటే కొంచెం హైట్ ప్రాబ్లం అయినా సరే రవికి ఫిక్స్ అవుదామని ఇవన్నీ కాకుండా ప్రియాంక ఏం చేయాలనుకుంటున్నావు? అది నేను ఒక డైలాగ్ చెప్పాలి. రెడీ, డైలాగ్ అంటే యాక్షన్. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కూడా ఇలా ఆడాల మజాక షోలోకి వచ్చి ఇలా నిన్ను డిస్టర్బ్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు. ఒకప్పుడు రవి కాల్ చేసి, ప్రియాంక నువ్వు ఎంత అందంగా ఉంటావో, ఇంత క్యూట్ గా ఉంటావో, అసలు హీరోయిన్ లా ఉంటావు తెలుసా అని అనేవాడు. కానీ ఇప్పుడు కాల్ చేసి, ప్రియాంక నువ్వు కొంచెం హైట్ ఉంటే బాగుండేది, ప్రియాంక నువ్వు కొంచెం అలా ఎదిగితే హీరోయిన్ అయిపోతావు, నువ్వు అలా కొంచెం హైట్ అయ్యావనుకో ఇంత అందంగా ఉంటావు తెలుసా అని మాత్రమే అనడానికి ఫోన్ చేస్తున్నాడు. ఇది అంతఃపురంలో డైలాగ్ కదా? మరి బొమ్మరిల్ డైలాగా? బొమ్మరిల్లులో ప్రియాంక చెప్పిన డైలాగ్ అది. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. ఈ టీం అయితే అద్భుతంగా పరిచయాలు చేస్తున్నారు. రెడీ, జోకా, డాన్సా, డైలాగా? డైలాగా. రెడీ, యాక్షన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. ఇప్పుడు అదే డైలాగ్ మేఘనాకు సెట్ అవుతుంది. మేఘనా చెప్తా చూడు బాలయ్య బాబు స్టైల్లో. రెడీ, యాక్షన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble. I'm not the trouble. I'm the truth. సరే అన్నయ్య, మన ఇద్దరం కలిసి. రెడీ, 1 2 3. నేను లిప్ సింక్ ఇస్తాను, చెప్పు. Okay. Don't trouble the trouble. If the trouble troubles you. చెప్పు. ఆపేసా. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. బాగా వేలింది, సూపర్, బాగా చెప్పారండి, బాగా చెప్పారు. అందరు వెయిట్ చేస్తున్నారు. విద్య డాన్స్ కోసం అసలు కాదు, నేను ఏదైనా జోక్ చెప్తానని. బేసికలీ నేను చెప్పకపోయినా జోక్ లానే అనిపిస్తుంటుంది, బట్ ఎనీవేస్ చెప్తా నీకోసం. ఎప్పుడు చెప్పు జోక్. సో యాక్చువల్ గా ఒక అమ్మాయి అబ్బాయి చాటింగ్ చేస్తా ఉంటారు ఫేస్బుక్ లో. అయితే సడన్ గా అబ్బాయి అడుగుతాడు, కెన్ ఐ గెట్ యువర్ ఈమెయిల్ ఐడి అని అడుగుతాడు అనమాట. అయితే అప్పుడు అమ్మాయి ఆన్సర్ ఇస్తుంది, ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ హిమ్ @getlost.com అంటది. అప్పుడు అబ్బాయి అంటాడు, ఓకే ఫైన్ అని చెప్పేసి, నా ఈమెయిల్ ఐడి తెలుసుకోవాలనుకుంటున్నావా అంటే ప్లీజ్ చెప్పండి అని అంటది. అప్పుడు అబ్బాయి చెప్తాడు, ఐఎమ్ యువర్ డాడ్, ప్లీజ్ కమ్ హోమ్, స్లిప్పర్ వెయిటింగ్ ఫర్ you.com అని చెప్తాడు అన్నమాట. పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. ఇద్దరికి 90 సెకండ్స్ ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, టాపిక్ గురించి మీరు మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడతారు. ఎస్, నో, ఓకే, తుస్సు పుస్సు అన్నా నేను ఇంగ్లీష్ లో లెక్క పెడతాను. ఓకేనా? మీరు వర్డ్ స్టార్ట్ చేసి ఆపినా నేను లెక్క పెడతా వర్డ్ ని. అవునా? 100 ఎపిసోడ్స్ కాబట్టి మన ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ ని వాడుకుందాం ఈ ఎపిసోడ్ లో. ఒకరేమో రాజమౌళి గారు, ఇంకోరేమో రాఘవేంద్ర రావు గారు. గురువు గారు, శిష్యుడు. ఇప్పుడు మీరు రాఘవేంద్ర రావు గారి లాగా ఒక కథ చెప్పాలి. ఓకే, మీ ఇద్దరు డిస్కషన్ రాఘవేంద్ర రావు గారు రావాలి ఇక్కడికి. ఎలా చెప్పుకుంటారో ఆయన స్టైల్లో, అది మీ ఇష్టం. వింధ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజు రాఘవేంద్ర రావు గారు తన సినిమాలో హీరో కోసం వెతుకుతూ ఉన్నారన్నమాట. వెరీ గుడ్. సో ఆ వెతుకుతున్న ప్రయత్నాల్లో అందరినీ పిలిచారు ఒక దగ్గరికి. సూపర్ స్టార్ట్. ఓకే, సో అందులో రవి కూడా వచ్చాడు అన్నమాట. సో చాలా మంది హీరోలు అక్కడికి వచ్చారు. హీరో అనేది ఇంగ్లీష్ పదం. కథానాయకుడు దొరికిపోయారు. ఒకటి లెక్క పెట్టండి. వెరీ గుడ్, సూపర్ స్టార్ట్. ఆ కథానాయకుడు కోసం వెతుకుతూ ఉన్నారు. అక్కడికి 100 మంది వచ్చారు. 100 మంది వచ్చారు. అందులో ఒక రన్నింగ్ రేస్ జరుగుతుందన్నమాట. రన్నింగ్ రేసు, ఇంతకు ముందు హీరో 3. సరే, పరుగు పందెం జరుగుతుంది ఇనిషియల్ గా. పోయింది నాకు ఎప్పుడో తెలుసు, కానీ అందరు పరిగెడుతున్నారు. అందులో రవి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తి
పోతమైందిలే పరువు ఎప్పుడో పోయింది. పరిగెత్తి ఫైనల్ గా చివరిగా గెలిచాడు. గెలిచాడు. ఎందుకు విన్ అయ్యాడు. గెలిచాడు? విన్ అయ్యాడు. ఎందుకు గెలిచాడు? ఎందుకు గెలిచాడు? ఆయన చేతిలో గుమ్మడికాయ ఉంది. గెలిచిన ఆనందంలో రవి ఆ గుమ్మడికాయని నెత్తి మీద కొట్టుకున్నాడు. దెబ్బకి రాఘవేంద్రరావు గారు ఇంప్రెస్. ఓహో కథానాయకుడుగా రాఘవేంద్రరావు గారు ఇంప్రెస్. ఇంప్రెస్ మళ్ళీ ఇంగ్లీష్ పదం. ఫైనల్ గా రవిని కథానాయకుడుగా తీసుకున్నారు. తీసుకున్న ఆనందంలో చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ పరిగెత్తుకుంటూ రవి వైపు వచ్చారు. వావ్. కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక పండు, ఆపిల్ పండు, దానిమ్మ పండు, నిమ్మ పండు, ఎందుకంటే అది రాఘవేంద్రరావు గారి చిత్రం. వావ్. సో వాటి తీసుకున్నాను కొడతారా? కొడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో నీకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి చేతిలో పనస పండు. ఆ పండు తీసుకొచ్చి ఫైనల్ గా నీ నడుం మీద విసురుతుంది. అక్కడ వరకు ఆడ నుంచి నువ్వు తీసుకో. పాట వస్తుంది. పాట వస్తుంది. Yeah, that is ఎంత not- పాట వస్తుంది? సూపర్. అంతే అంతే అంతేనా? సూపర్. ఎన్ని టోటల్ గా 8 ఆంగ్ల పదాలు వచ్చాయి. 8 ఆంగ్ల పదాలు. వండర్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా Thank you, చెప్పారు. thank you. వెరీ గుడ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి మన బ్లెస్ చేసి వెళ్ళారు. ఇప్పుడు రాజమౌళి గారు Yes. సినిమా స్టోరీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. బాహుబలి సినిమా మొదటి భాగాన్ని మనం తెర మీద చూసిన సినిమా అనేది ఇంగ్లీష్ పదం, చిత్రం. సూపర్. ఒక్కటి స్టార్ట్ అయింది. బాహుబలి సినిమా మొదటిసారి సినిమా అనేది బాహుబలి చిత్రం మొదటి భాగాన్ని ప్రేక్షకులందరూ కలిసి ఎప్పుడైతే వెండి తెర మీద చూసారో అందరూ బాగా ఆనందపడ్డారు. కాలకేయుడు వెనకాల 100 మంది సైన్యాన్ని కూడా మనందరం చూసాము. నా చెల్లికి తెలియాల్సిన విషయం ఏమిటంటే ఆ 100 మందిలో 95వ వాడు ఎవరనుకుంటున్నావు? మీ బాబాయ్. మీ బాబాయ్ 95 వాడు ఏంట్రా? కాలకేయుడు బ్యాచ్ ఏంట్రా? కాలకేయుడు బ్యాచ్. నేను వెనకాల కూర్చొని కాలకే ఈపు కోకిన కదా నేనే. ఆ సన్నివేశంలో మన రవినే ఎవరనుకుంటున్నారు మీరు అందరు? ఇప్పుడైనా తెలుసుకోండి. అది చూసిన మన దర్శకుడు రాజమౌళి గారు పూర్తిగా ఆనందపడి బాహుబలి చివరి భాగంలో కాలకేయుడి పాత్రను మన రవికి ఇవ్వడం జరిగింది. వావ్! అయిపోయిందా? ఇంకో విషయం తెలుసా? ఆ కాలకేయుల్లో 100 మంది రవి ప్రేమికులు అమ్మాయిలు ఉన్నారు తెలుసా? ప్రేమించిన అమ్మాయిలు. అందరూ అమ్మాయిలు అదే రాజ్యానికి చెందిన వారు అనుకుంటున్నారు. కాలకేయుని రాజ్యానికి చెందిన వాళ్ళే. అందుకే కదా వాళ్ళు నల్లగా ఉన్నప్పుడు మెరిసిపోయాడు. అంటే సూపర్. టైమ్ అప్. ఇక్కడ టాపిక్ రాజమౌళి గారు కాదు, నేను. నన్ను వాడుకున్నారు. రాఘవేంద్రరావు గారి లాగా ఆ ఫ్రూట్స్ ని వాడుకొని ఆ చెప్పడం నాకు బాగా నచ్చింది. అండ్ ఆంగ్ల పదాలన్నీ కాబట్టి 100 ఎపిసోడ్ కాబట్టి నువ్వు ఏం డిసైడ్ చేస్తావు? ఇగో ఒకటి చెప్తా. ఇది చిన్న గిఫ్ట్, 3rd రౌండ్ లో పెద్ద గిఫ్ట్, అది నీకు ఇప్పిస్తా. ఓకేనా? అది మన ఇద్దరు. నాకు ఇది కావాలి బావా ప్లీజ్. వేసుకోండి పాట. ఇంత స్వీట్ గా పిలిచినందుకు ఈ రౌండ్ విన్నర్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి మీకే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ ఇప్పుడు మా కలర్ఫుల్ చిలుకలో ఇక్కడ ఉన్న ఇంతమంది కలర్ఫుల్ చిలుకల్లో మనం ఒక 4గురిని సెలెక్ట్ చేస్తాం. ఇద్దరు ఇక్కడ నుంచి, ఇద్దరు ఇక్కడ నుంచి, ర్యాండమ్ గా మీ ఇష్టం. అంటే ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారు అని అనుకుంటారో మీరు సెలెక్ట్ చేయండి. ఆ ఇద్దరిని మీరు సపోర్ట్ చేస్తారు, ఇంకో ఇద్దరిని మీరు సపోర్ట్ చేస్తారు. ఎవరైతే మీరు సెలెక్ట్ చేస్తారు వాళ్ళతోనే ఫస్ట్ ఒక ర్యాంప్ వాక్ చేయిస్తాం. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒక చిన్న టాస్క్ ఇస్తాం. ఎవరైతే బాగా చేస్తారో ఆ 4గురిట్లో ఒక్కరికి గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? సెలెక్ట్ ప్లీజ్. హలో అండి, మీ పేర్లు? అనిత గారు, నిఖిత, మోనిక గారు, స్వాతి గారు. ఓకే, మీ టీం పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు? క్రేజీగా ఏమైనా ఆలోచించుకోండి. వింధ్య రైడర్సా, వింధ్య గోవర్సా, వింధ్య జంపర్సా? విక్టరీ వింధ్య అని. ఓకే, ప్రియాంక స్పార్క్స్, ఇక్కడ విక్టరీ వింధ్య. క్యా టీమే, సూపర్. ఇప్పుడు ఈ రెండు టీంల మధ్యలో కాంపిటీషన్. ఫస్ట్ అయితే ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్, అలా వెళ్ళి పోజ్ ఇచ్చి అలా వెనక్కి రండి. వచ్చినాక టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూజిక్.
జగదో నువ్వు ఎట్టాకంటే అట్టే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నిద్రమని హద్దులు తట్టి పెట్టే పందేరా. కానీ నిజంగా చెప్పాలి మా ప్రియాంక స్పార్క్స్ నుంచి ఈవిడ నడిచిందండి. వా! వీళ్ళ టీంలో ఉన్న పార్టిసిపెంట్స్ కాదు, ఈ టీం లీడర్లు ఎట్లా నడుస్తారో చూద్దాం. నలుగురు వచ్చేయండి ముందుకి. రెడీ, మ్యూజిక్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే డబ్ స్మాష్. అబ్బా, ఎవరైతే పర్ఫెక్ట్ లిప్ సింక్ చేస్తారో మేము డబ్ స్మాష్ ఆడియో ప్లే అవుతుంది, మీ టీం మెంబర్స్ చేయాలి. ఎవరైతే పర్ఫెక్ట్ గా లిప్ సింక్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఈ నలుగురిలో ఎవరైనా ఒకరే గిఫ్ట్ గెలుచుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ విందే చేసి చూపెడుతుంది డైలాగ్, దాని తర్వాత మీరు ఫాలో అయిపోండి. అంతే సింపుల్. రెడీ, ఆడియో. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద నుండి మొలిచిన మీసం అయితే నన్ను చంపరా. రా. ఇప్పుడు మీ విక్టరీ వింధ్యా టీం మెంబర్. టీం అమ్మా, రండి రండి. రెడీ, రౌద్రం, యాక్షన్. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద నుండి మొలిచిన మీసం అయితే నన్ను చంపరా. రా. ఏమండి మీరు అలా వచ్చారు, అది బాలేబాబు గారి డైలాగ్ కదా. మీరేమో అరే వీర్రారెడ్డి నేను మూలలు కొడతా, చెక్కలు కొడతా, గోడకు చెల్లెలు కొడతారా, అదిరా ఇదిరా మేడం, అది లోపల నుంచి. ఏమండి మీరు ట్రై చేయండి, వచ్చేయండి. ఆగు, యాక్షన్. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద నుండి మొలిచిన మీసం అయితే నన్ను చంపరా. రా. నేను ఇంత కూర వండితే నువ్వు అన్నం బయట తినేసి వస్తావా? నేను నీకోసం పప్పుచారు చేసినా, మునక్కాయ కూర చేసినా, నువ్వు బయటకు పోయి తినేస్తావా? అది కత్తితో నరకారా మధ్యలో? ఏదో ఇస్తా అన్నారు. నాకేదో మస్కిటో కిల్లర్ బ్యాట్ ఉంటది కదా, దాంతో దోమలు కొట్టాడు అనిపించింది. ప్రియాంక స్పార్క్లర్స్ నుంచి రెడీ. మౌనిక. ఇప్పుడు ప్రియాంక చేస్తారు, జీవిస్తుంది. ఆడియో ప్లీజ్. ఎవరు? నువ్వే ప్రియాంక అంటే. ఏంటి బావా? రెడీ, యాక్షన్. You have asked for 1,000 rupees. I am giving you 10,000 rupees. అది వేలు. అగ్గి పెట్టుందా? అసలు ఇది దిగిపోయింది. అసలు నా బొందరా, నా బొంద. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్పార్క్లర్స్, ఆల్ ది బెస్ట్. ఆడియో. You have asked for 1,000 rupees. I am giving you 10,000 rupees. అది వేలు. అగ్గి పెట్టుందా? దీన్ని అంటారు పర్రని సింపడం. అది పర్ఫార్మెన్స్. రెడీ, వచ్చేయండి. You have asked for 1,000 rupees. I am giving you 10,000 rupees. అది వేలు. అగ్గి పెట్టుందా? ఏంటండి ఒక్కొక్కటి నరుక్కుంటూ వెళ్ళారు. బాగా చేశారు అందరూ, కానీ ఒక్కరు మాత్రం చేస్తే బీభత్సంగా ఎంజాయ్ చేసాం మనం. సెకండ్ రౌండ్ గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఇక్కడ అమితాబ్ బచ్చన్ టూత్ పిక్స్ అంటాం దీన్ని. టూత్ పిక్స్ అప్పుడు ఇంతే ఉంటాయి కదా, ఈసారి మేము పెంచాము దాన్ని అమితాబ్ బచ్చన్ టూత్ పిక్స్ అని పేరు పెట్టాం. బెలూన్స్ ఉన్నాయి, 1 minute టైం ఉంటది. మీ ఇద్దరికి 1 minute, మీ ఇద్దరికి 1 minute. బెలూన్స్ పగల కొట్టండి, సింపుల్. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వాళ్ళకే గేమ్. ఏముంది, చేస్తే పట్టుకొని ఇలా పగలు కొట్టడమేగా. అలా వెళ్ళి పగల కొట్టడం మీ కాళ్ళు వస్తాయి కదా, అందుకే ఈ నుంచి ఇసిరేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రైట్, టేక్ యువర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. ఇగో 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 ఇగో
బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో చివరికి ఎక్కడికేగా చూస్తే ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదురుగా ఘాటుగా చెప్పానులే సూపర్. మొత్తం నువ్వు వింధ్య నువ్వు ఆడడం ఆమె ఏడడమే సరిపోయింది. మరి మా టీం ని గెలిపించారు కదా. 1 minute లో 8 బెలూన్స్ పగలగొట్టారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. థ్యాంక్ యూ. బంగారం, మీ టార్గెట్ చాలా సింపుల్. 9 బెలూన్స్ అలా 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 విసిరేయండి, గెలిచిపోతారు, గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేయండి. Now all the best. గురు యూస్ ఆడండి. 9 is your target. Go for it. Your time starts now. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూసే గొల్లు పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే ఇంత తొందరగా 100 పూర్తి చేస్తాను అనుకోలేదు. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే మా షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు, అలాగే మా షోకి వచ్చి ఇలా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ లో ఉన్న మా పార్టిసిపెంట్స్ అండ్ ఆడవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ వారి గిఫ్ట్ 3rd రౌండ్ లో ప్రియాంక అండ్ మేఘనా గెలుచుకున్నారు.